వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. రైతుల పంటలు ఎండిపోతున్నా కాళేశ్వరం జలాలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులపై కక్ష కట్టిందని ఆరోపించారు. కేసీఆర్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో నీళ్లే లేనప్పుడు ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. నాసిరకం పనులతో వెన్నుపూస లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జస్ట్ ఒక 3-4 టీఎంసీలు గ్యాప్ నింపితే అయిపోయేది. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండొచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్ల నీళ్లు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సీపేజ్ వాటర్ పోతే దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు? మనిషి ఆయన కాళేశ్వరంలో 1-2 ఊళ్ళో మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది. మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో దేనికి వనికిరాడు. ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తే మంచం మీద వండి ఉంటాడు. ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే ఇరిగిపోయింది. దాన్ని ఎట్లా మరమ్మతు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాలా సంసారము, దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి. ఎంత తెలివి అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్లు బయటకు పోతున్నాయి. ఇళ్ల నుంచి అయితే అండ్లకు పోసి, అండ్ల నుంచి అయితే అండ్ల పైదానికి పోయడానికి అన్ని బగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నట్టే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. నేను అనేది అదే అంటున్నా. బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్లు లేవు, మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు. అసలు బుర్ర ఉందా కేసీఆర్ కు? మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది. మన ఇంటి అవసరాలు, అంట్లు తోముకోవడానికి, స్నానానికి, ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్లు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము. అభినందించాల్సింది ఏంది? ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు పడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. నాగార్జున సాగర్లా, శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన, రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ప్రపంచ నీటి విధానము నీళ్లుంటే మొదట తాగడానికి, తాగు, సాగు, విద్యుత్తు, పరిశ్రమలు 4 ప్రాధాన్యతలు. ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్, మే, జూన్ ఇంకా 90 రోజులు ఉంది ఎండలు. 90 రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి
అదేవిధంగా బోర్లు పడిపోయినాయి, ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం పక్కా అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రాహుల్ కోసం పనిచేస్తున్నాడా, మోదీ కోసం పనిచేస్తున్నాడా అని ప్రశ్నించారు. రేవంత్ కు దమ్ముంటే ఎన్నికల హామీలు నెరవేర్చాలన్నారు. రైతు రుణమాఫీ అయిన వారు కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న కేటీఆర్, మిగతా వాళ్లంతా బీఆర్ఎస్ లో మాజీ మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు, అమాయకులు కాదు. నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అది లెక్కకు రాదు. అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందకే పోతుంది. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్ ఇవ్వాలి, నువ్వే పరీక్ష పెట్టాలి. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాటిచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈటల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్నా తప్ప ఏది లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిన మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీ ఏంటో తెలుసా మీకు? గుండు సున్నా. దేశానికి ఎక్కడైనా పాఠశాలలు ఇచ్చిందే లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలని నిజానికైతే, కానీ ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యాలి. కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇయ్యకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు? నరేంద్ర మోడీ 40 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువ వస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే తనకు తీసుకుపోయినందుకు దేవుడా? ఎవరికి దేవుడు, ఎందుకు దేవుడు? మహిళలకు దేవుడా, పిల్లలకు దేవుడా? ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క రోడ్ ఇయ్యలే, అందుకు దేవుడా, ఎందుకు దేవుడు నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒకటి చెప్తారు, జై శ్రీరామ్. తప్పు కూడా ఏం లేదు, చెప్తాను జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం. కానీ మేము రాముడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేదు. మనం కూడా కట్టిన పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టిన అక్కలేదు మనం. కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని, ఇంటికి బొమ్మలని డ్రామా చేసినామా? చేయలే. ఎందుకు? నిజమైన హిందువు, నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. నిజమైన ధార్మికుడు, నిజమైన హిందువు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయరు. కానీ ఇలా బీజేపీ వాళ్ళని కట్టేద్దామంటే చిన్న బాధ ఉన్నది. ఏంది? ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్ళ ఆ పురుగులు వస్తుంటాయి. 6:30, 7 గంటలకు పురుగులు చాలైతే, వానకాలం చాలైతే ఎండాకాలం కూడా వస్తాయి దోమలు, ఆ పురుగులు. ఆ పురుగుల తినేదానికి బలి వస్తుంది. ఇక బలి రాలేదని కూడా తను మనకు అడిగి తిరుగుతుంటాం. ఆయన బలి పోయి దేవుడు పడ మీద కూర్చున్నది అనుకో, మనమేమా ఎందుకు దేవుడు ఉదయమంటే బీజేపీ దేవుడు కట్టలేదు. ఏమన్నా అంటే జై శ్రీరామ్. ఏం చేసినారా అంటే జై శ్రీరామ్. గట్టిగా అన్నామంటే ఒక దేవుడు తిట్టేటట్టు భయం, అలా సెంటిమెంట్. దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ఆలోచించుకుని కొడుతున్నాను. ఇక్కడ నిలబడ్డ ఇతర రాజేందర్ గారు మనం మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు. నేను విన్నా. ఎవరికి ఓటర్స్ లేదు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుంపిల్ల బలమే ఉంది. ఏం లేదు కాంగ్రెస్ కు, బీజేపీ. ఇక బీజేపీ కూడా ఏం తగ్గులేదన్న పసలు అనిపిస్తలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయి మా ఇంటర్ అన్నారు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చింది. ఆయన కూడా ఏం లేదు, ఇంటికి తల్లి పెడుతుంది. నేను కేంద్ర మంత్రి అయినా, దానికి ఎంపీలో పాపం రోజు వస్తుంది కానీ ఓట్లు అందరూ పడుతుంది. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే అలా జరిపిస్తున్నాం. ఓటు బ్యాంక్ కేటీఆర్ కదా, కేసీఆర్
ఇదంతా ఎవరితోటి చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పార్టీ గెలవాలి. మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పనిచేసినట్టు అమెరికా పోయిండు, దావుస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన కేటీఆర్ దగ్గర ఎవ్వరు లేరు. వీళ్ళు వచ్చిందండి ఆ మంత్రులకు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలని తెలియదు. నీళ్ళున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్ళున్నాయి, గేట్లు బంద్ చేసుకుంటున్నారు, కొంతమంది పొలాలకు తాగునీరు ఉన్నాయి, సెక్షన్ వదలలేదు, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి, మిషన్ వాళ్ళ కింద మొత్తం రిజర్వాయర్ ఉన్నాయి, కానీ నీళ్లు లేకపోతే కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు లేకపోతే వాళ్ళు ఈ రకంగా అన్ని ఉన్నా కానీ అల్లుళ్ళే సెక్యులర్ వాళ్ళు ఏ పని చేయలేదు. వాళ్ళ ప్రజలు 4 నెలలలో వాళ్ళు గెలిపారు. అబ్బో నాయో కాంగ్రెస్ భయపడుతుంటారు, వాళ్ళు కేసులు పెడుతున్నారు, వాళ్ళు కులబడుతున్నారు. ఈయన పోయి కలిసి మా దగ్గర 4 మీటర్లు ఒక్కరు రాసిస్తారు. ఈయనకి పోతే ఆయన పాపం, ఆయనకి పోతే ఈయన పాపం, ఆయనకి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ పోవాలి సార్. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి కనీస ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కుర్చీలో కూర్చున్నానన్న సోయి కూడా రేవంత్ కు లేదన్నారు. రైతులను ఆదుకోమంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే కాంగ్రెస్ హయాంలో పంటలు ఎండిపోయాయన్నారు. సీఎం కుర్చీ రేవంత్ రెడ్డికి శాశ్వతం కాదన్నారు దాసోజు. దాడి చేసేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే కనీస ఇంగితం లేకుండా, సోయి లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మరోసారి రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకునే ప్రయత్నం చేసిండు. పిచ్చోడి చేతిలో రాయి లెక్క, పిచ్చోడి లెక్క ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హార్పిక్ కొని పంపించాలి ఆయనకు. టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, అది తీసుకొని నోట్లేసుకొని పుక్కిలించుకొని కడిగితే తప్ప రేవంత్ రెడ్డి నోరు చక్కగా కాదు. కనీసం అప్పుడన్నా జరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానో సోయితోటైనా మంచిగా మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ అట ఎలుకట పొగబెట్టిండట, బయటకు వచ్చినట, సింహం వచ్చినట్టు వచ్చిండు బయటికి కేసీఆర్. ఒక పక్కన కాలికి గాయమైనా తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటికి వస్తే లాగులు దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు. అందుకే గాయత్రి పంప ఆన్ చేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లజ్జ లేకుండా మళ్ళా కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే గాయత్రి పంపును ఆన్ చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే నువ్వు నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టులు మళ్ళా కాలువలోకి వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. నిజం స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే మేడిగడ్డ 2 పిల్లర్లు ఖరాబ్ అయిపోతే వెన్నెముకే కూలిపోయిందని చెప్పని మొత్తం ప్రాజెక్టులో పడవ పెట్టి మొత్తం తెలంగాణకు శాపంగా మారింది రేవంత్ రెడ్డి. వాళ్ళ అనేక టీఎంసీల నీళ్లు ఇవాళ ఆంధ్రాకు తరలిపోయేటువంటి రీతిలో కాళేశ్వరంను పడవ పెట్టి మరో పక్కన సుందిళ్ల అన్నారంలో ఉన్నటువంటి నీళ్లను సైతం డెడ్ స్టోరేజ్ లోకి తీసుకెళ్లి నీళ్లన్నీ కూడా ఇవాళ గోదావరి పంట పోయి ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహించేటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ రైతాంగం పాలిటీ శాపంగా మారినావు. మళ్ళా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. అత్యంత ప్రతిష్టాత్మకమైన
పదే పదే పసుపు బోర్డుపై మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ అసలు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నరేంద్ర మోదీ పసుపు బోర్డుకు జీవో ఇచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో విధి విధానాలు తెలియజేయలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు కేంద్రం కొమ్ము కాస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం కలిగిందన్నారు జీవన్ రెడ్డి. వాస్తవంగా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో రైతాంగాన్ని పంట రుణాల మాఫీకి బాధ్యత చేపట్టింది. వీరు స్టాండ్ బై ఇట్. రైతులు చెల్లించాల్సిన పంట రుణాలు రైతాంగం చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తుగా రైతులు చెల్లించిన రుణాలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళ కొత్త రుణాలు కల్పింపు చేయబట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగా బ్యాంకులతోనే సంప్రదింపులు చేస్తున్నది. పంట రుణాల చెల్లింపుపై రుణమాఫీపై ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒక్కసారి నేను ఇప్పుడే పేర్కొన్నా, జాతీయ స్థాయిలో అధికారంలో భారతీయ జనతా పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. బీజేపీ రైతులు రుణమాఫీ చేయాలని సోమరిపోతాయి. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. రేపు జాతీయ స్థాయిలో అధికారానికి వస్తే ఈ బాధ్యత కేంద్రానికి బదలాయింపు చేపట్టడం జరుగుతుంది. లేని పక్షంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రైతు చెల్లించాల్సిన రుణాలు ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆ రుణాలను బదలాయింపు చేసుకొని వాళ్ళు కొత్త రుణ సౌకర్యం కల్పించబడుతుందని చెప్పట్లేదు. అటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు అసలు బేసిక్ ఏదైతుందో కేసీఆర్ గారు సరే ఇవాళ పంటల పరిశీలన కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఆశ్చర్యం కలుగుతుందా? వీళ్ళు పంటల బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవడానికి బాధ్యులు ఎవరే? ఇలా పంటల బీమా పథకంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేరి ఉన్నట్టయితే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం సొంతమవుతుందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు శ్రీనివాస్ గౌడ్. 12 గంటలలో నామినేషన్ వేసిన 400 కిలోమీటర్లు. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది, నా పొలాన్ని కూడా అవమానించింది. అదే పెద్ద మనిషికి బుద్ధి చెప్పాలని చెప్పి సిరిపూర్లో పోటీ చేసిన, మళ్ళీ 2 చోట్ల పోటీ చేసిన. నేను మొన్న నా స్థాయికి 1 చోట పోటీ చేయడమే ఎక్కువ. మా సీనన్నకు తెలిసి అంత ఉంటుంది ఎలక్షన్ ఖర్చు కూడా. 2 చోట్లలో పోటీ చేసింది నేను మొన్న. ఉన్నారు గది పౌరుషం అంటే ఉత్తర మనం వర్ధంతులప్పుడు పెట్టుకొని ఇక ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో ఏం కాదు. 12 గంటలలో నామినేషన్ వేసిన 400 కిలో. హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్. దళిత నాయకుడు సంపత్ కు ఉప్పల్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సంపత్ వెనకాల ఉండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు దళిత నాయకుడు సంపత్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా
పత్రికల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం కలిగినటువంటి ఒక పార్టీ. నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, ఆ జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయం లోతుగా అధ్యయనం చేసి వివరాల్లోకి వెళ్తే ఈటెల గారికి బీజేపీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక అంశం. రెండో విషయం, దళిత నాయకుడిని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, సంపత్ అనేటువంటి ఒక వ్యక్తి, దళితులతో చర్చిస్తాను, దళితుల సమస్యల గురించి మాట్లాడతానని చెప్పని అనేక గ్రూపులలో సమాచారం ఇచ్చి ప్రెస్ క్లబ్ దగ్గరికి రావాలని చెప్పని చాలామంది దళితుల్ని పిలవటం జరిగింది. మామూలుగా మీ అందరికి కూడా తెలుసు, మందకృష్ణ గారు వస్తున్నారంటే అన్ని పార్టీలలో ఉన్న దళిత నాయకులు వస్తూ ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తున్నారంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళిత నాయకులు వస్తూ ఉంటారు. అట్లనే రాములు గారు ఎస్సీ కమిషన్ సభ్యుడు వస్తున్నారంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దళిత నాయకులు వస్తూ ఉంటారు. ఆ యొక్క సమాచారం అందుకుని కొంతమంది దళితులు, ఉప్పలకు సంబంధించిన వాళ్ళు అక్కడ విషయాన్ని తెలుసుకోవడం కొరకని వచ్చారు. వచ్చినటువంటి ఒక సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈటెల గారిని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ, ఆయన ఏదో అక్రమాలు చేశాడన్నట్టుగా వ్యక్తం చేసేటువంటి సమయంలో రాజేంద్ర గారంటే అభిమానం ఉన్నటువంటి దళితులు, మా ఉప్పల్లో ఉన్నటువంటి దళితుల పట్ల ఆయన ఏనాడు ఎటువంటి కక్ష సాధింపు చేయలేదు, పాల్పడలేదు. పైగా మాకు ఆయన మంత్రిగా లేదా ప్రజానాయకుడిగా మాకు ఎంతో సహాయం చేశాడు అన్నటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అది చెప్తున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని నేను కొన్ని లింకుల ద్వారా, కొంత సమాచారం ద్వారా నేను తెలుసుకోవటం జరిగింది. అసలు ఈ సంపత్ అనే వ్యక్తి ఎవరు, ఆయనని ఇక్కడికి ఎవరు పంపించారు, ఏం మాట్లాడమని పంపించారు, ఇప్పుడే ఎందుకు పంపించారు అన్నటువంటి విషయాల మీద చాలా పూర్తిగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలో భాగంగా ఆ సంపత్ ఉప్పల్లో అడుగుపెట్టాడు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్తో పాటు నష్టపోయిన పంటలకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రైతులకు విడుదల చేయలేకపోవడం వల్లే పంటలు ఎండిపోయాయన్నారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు సబితా. మంచినీటి సమస్య ఎట్లా వస్తుంది, కరెంట్ సమస్య ఏమొస్తుందని కనీసం రివ్యూస్ కూడా చేసుకోకుండా, కానీ ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనేది కూడా కనీసం ఫాలోఅప్ చేయకుండా పాలన గాలి వదిలేసి ఎంతసేపు గేట్లు తెరుస్తాం అనేది అయితే మాట్లాడుతున్నారో చాలాసార్లు చెప్పినా, మీరు ఆ గేట్లు తెరచుడు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచోని పెట్టినాయి. విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రాజెక్టులలో నీళ్లున్నాయి, రైతులకు నీళ్లు రిలీజ్ చేయాలనేది ఒకటైతే, రెండవది 24 గంటల కరెంట్ ఉన్నా కూడా నిర్వహణ లోపంతో నష్టం చేస్తూ ఉన్నారు. రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పంటలు ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఎండిన పంటకి ఎకరాకి 25,000 ఇవ్వాలనేది ఒకటి. ఎన్నికల కన్నా ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చున్నారో, పంట కొంటున్నప్పుడు, వరి ధాన్యం కొంటున్నప్పుడు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు. మొన్నటిసారి ఇవ్వలేదు. ఎట్లా కనీసం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని, అదే కాకుండా రైతు కూలీలకు కూడా 15,000 ఇస్తామన్నారు. దాంట్లో రైతు భరోసా ఏదైతే కేసీఆర్ గారు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చున్నారో దాన్ని రైతు భరోసా అని పెట్టున్నారు. ఎకరాకి 10,000 ఇస్తే ఎన్నికలు అయిపోగానే డిసెంబర్లోనే 9వ తారీఖుననే ఎకరాకి 15,000 ఇస్తామన్నారు. మీరు అది కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు, గౌరవ షేర్లింగంపల్లి శాసనసభ్యులు సోదరులు అరకిపూడి గాంధీ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేంద్రన్న గారు, ప్రకాష్ గౌడ్ గారు, చెవేల శాసనసభ్యులు యాదయ్య గారితో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి
రైతులు లేకపోతే ఎవరమూ లేవు. కాబట్టి రైతును చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా దేవుడు తెచ్చిన కరువంటనే ఏదో విధంగా సర్దుకుంటాం. కానీ ఈరోజు పాలకులు తెచ్చిన కరువు తీసుకొచ్చిండ్రు పాలకులే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి పాలన మీద దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తాం. మంచినీటి సమస్య ఎట్లా వస్తుంది, కరెంట్ సమస్య ఏమొస్తుందని కనీసం రివ్యూస్ కూడా చేసుకోకుండా, కానీ ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనేది కూడా కనీసం ఫాలోఅప్ చేయకుండా పాలన గాలి కొదిలేసి ఎంతసేపు గేట్లు తెరుస్తాం అనేది అయితే మాట్లాడుతున్నారో చాలాసార్లు చెప్పినాం. మీరు ఆ గేట్లు తెరచుడు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పెడచని పెట్టినాయి. విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రాజెక్టులలో నీళ్లున్నాయి, రైతులకు నీళ్లు రిలీజ్ చేయాలనేది ఒకటైతే, రెండవది 24 గంటల కరెంట్ ఉన్నా కూడా నిర్వహణ లోపంతో నష్టం చేస్తూ ఉన్నారు. రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై మండిపడ్డారు ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలు అమలు చేయడం చేతకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాయాలన్నారు. అలా లేఖ రాస్తే తానే దగ్గరుండి 6 గ్యారంటీలకు డబ్బులు తీసుకుంటానన్నారు. నరేంద్ర మోడీ గారిని చెప్పే వీళ్ళు హామీలు ఇచ్చిరా? నరేంద్ర మోడీతో మాట్లాడే 6 గ్యారంటీలు ఇచ్చారు వీరు? చెప్పండి. మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు. 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుడు మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి, లేఖ రాయమని చెప్పండి. నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చాతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందామని చెప్పి మేమే ఆడుకొస్తాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చెప్పే వీళ్ళు హామీలు ఇచ్చిరా? నరేంద్ర మోడీతో మాట్లాడే 6 గ్యారెంటీలు ఇచ్చారు వీరు? చెప్పండి. మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు. 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుడు మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి, లేఖ రాయమని చెప్పండి. నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చాతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందామని చెప్పి మేమే ఆడుకొస్తాం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ నెల 6న జరిగే తుక్కుగూడ సభను విజయవంతం చేయాలన్నారు మంత్రి కొండా సురేఖ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక సీట్లలో గెలిపించాలన్నారు. వరంగల్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సోనియా గాంధీ గారు వచ్చి ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రజలందరూ కూడా 6 గ్యారంటీల మీద విశ్వాసంతో మరి గత ప్రభుత్వ పరిపాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మరి ఈరోజు అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన శుభ సందర్భంలో మరి ప్రత్యేకమైన దృష్టి ఇక్కడ హైకమాండ్ తెలంగాణ మీద పెట్టడము, మరి ఇక్కడ నుంచి ఒక సెంటిమెంట్గా మళ్ళీ తెలంగాణలోనే ఒక మేనిఫెస్టో, కేంద్రం యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు 6వ తేదీలో ఇక్కడ సమావేశానికి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు ఏ విధంగానైతే ఆ బహిరంగ సభను మరి విజయవంతం చేశామో అదే క్రమంలో మళ్ళీ ఆ సభను విజయవంతం చేయడానికి మరి అందరి ఎమ్మెల్యేలకి కూడా మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఏ విధంగా ప్రజలను తరలించాలో వాళ్లకు తెలుసు. మరి ఈ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసిన మరి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవ్వడమేమి, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు ఈరోజు వాళ్ళ పేర్లు బయటకు రావడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో రకాల వార్తలను చూస్తున్న వాళ్ళలో మొత్తం మీద బీఆర్ఎస్ అంటేనే వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది.
మరి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం చేసింది శూన్యం. కాబట్టి రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎటువంటి ఆదరణ ఉండదు. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం అసలు కూడా ఆదరణ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి అధిక సీట్లను రేపు మేము పార్లమెంటులో గెలవబోతున్నాము అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలన ద్వారా ఈరోజు ప్రజలు గెలిపించబోతున్నారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీలు మారుతున్న నేతలను రాళ్లతో కొట్టి చంపాలన్న సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ను కాంగ్రెస్ ఎలా జాయిన్ చేసుకుందని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మల్కాజిగిరిలో బీజేపీ గెలుపునకు ఆపే శక్తి సీఎం రేవంత్ రెడ్డికి గానీ కేసీఆర్కు గానీ లేదన్నారు ఈటెల రాజేందర్. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ లో ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు భారతీయ జనతా పార్టీకి అని ట్రెండ్ సెట్ అయింది. దీన్ని ఆపగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి లేదు. దీన్ని ఆపగలిగే శక్తి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు లేదు. వాళ్ళు అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నది, 7 మేమే గెలిచినాం, మా ఓట్లు 9,25,000. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, నేను ఇక్కడ సిట్టింగ్ ఎంపీని, ఇక్కడ ముఖ్యమంత్రిని, ఇది నా సీటు, నా జాగీర్ అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 5,20,000 ఓట్లు. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఆనాడు 4,20,000 ఓట్లు మాత్రమే. అవి చిన్న ఓట్లు, అవి ఇక్కడి ఓట్లు, ఇక్కడ ముఖ్యమంత్రిని చేసే ఓట్లు. రేపచ్చే ఓట్లు ఢిల్లీ ఓట్లు. రేపచ్చే ఓట్లు భారత ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్ర ఎగిరేసే ఎన్నికలు. మళ్ళీ దేశం గర్వించే బిడ్డ నరేంద్ర మోడీని 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రిని చేసే ఓటు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు ఒకటే ఒక మాట అంటున్నారు, అన్నా ఈసారి మా ఓటు మోడీ గారికే. అనుమానం లేదన్నా. నేను తిరుగుతున్నప్పుడు అనేక వర్గాలు కలుస్తున్నాయి, నాకు అనేక వర్గాలు కలుస్తున్నాయి. నేను ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. ఇక్కడ నాకు 10 సంవత్సరాల కాలం పాటు విద్యార్థి ఉద్యమాలు నడిపిన చరిత్ర ఇక్కడ హైదరాబాద్ ఉన్నది. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ లో ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.